యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం వరంగల్లో ఉండే మహాలక్ష్మి మోటార్స్కి రావడం జరిగింది. ఈరోజు మనం మీ అందరికీ ఉపయోగకరంగా ఉండడానికి అప్పి ఎక్స్ట్రా LDX ప్లస్ వెహికల్ పూర్తి డీటెయిల్స్ అంటే వెహికల్ రివ్యూ, అలాగే వెహికల్ మైలేజ్ టెస్ట్ కూడా చేయబోతున్నాం. అలాగే వెహికల్ని చాలా రోజుల నుంచి నడుపుతున్న డ్రైవర్ అడిగి కూడా ఈ వెహికల్ ఫీడ్బ్యాక్ అనేది ఎలా ఉంది, మైలేజ్ ఎంత ఇస్తుంది, వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని పూర్తి డీటెయిల్స్ చెప్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం వెహికల్ స్పెసిఫికేషన్స్ అలాగే మైలేజ్ టెస్ట్ చేద్దామన్నాం కదా, దానికోసం ఈరోజు మనం మైలేజ్ టెస్ట్ చేయడానికి రావడం జరిగింది. ఇక్కడ డ్రైవర్ కమ్ ఓనర్ ఉన్నాడు. అన్న, ఇప్పుడు మీరు అప్పి ఎక్స్ట్రా LD ప్లస్ తీసుకుని ఎన్నాళ్ళు అవుతుందన్న? 8 months అవుతుంది. 8 months అవుతుంది. ఇప్పుడు మన దగ్గర కంపెనీ వాళ్ళు ఎంతైతే అందిస్తున్నారో 560 kg పేలోడ్ కెపాసిటీ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. సేమ్ మనం అంతే వెయిట్ ఈ వెహికల్లో వేయడం జరిగింది. ఇప్పుడు మనము ఒకసారి వెహికల్ని ఫుల్ ట్యాంక్ చేసి ఈ వెహికల్ పర్ లీటర్ మైలేజ్ ఎంత ఇస్తుందని తెలుసుకుందాం. కంపెనీ వాళ్ళైతే మామూలుగా 30 kilometers ఇస్తుందని చెప్తున్నారు. ఇస్తుందా లేదనేది మనం ప్రాక్టికల్గా తెలుసుకుందాము. అన్న, ఒకసారి మైలేజ్ టెస్ట్ చేద్దామన్న. ఓకే, ఇప్పుడు మనం ఫుల్ ట్యాంక్ చేసి రీడోమీటర్ని ముందే మనం తీసుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫుల్ ట్యాంక్ చేయించడానికి మనం ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించడానికి 786 రూపాయలు డీజిల్ పట్టింది. 8 లీటర్ల 80 ml రావడం జరిగింది. ఒకసారి మనం వెళ్ళి మామూలుగా వెహికల్ మైలేజ్ ఎంత ఇస్తుందో తెలుసుకుందాం. ఈ వెహికల్ ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో చూసుకున్నట్టయితే 12,557 కిలోమీటర్లు తిరగడం జరిగింది. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేసాం కదా, ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 30 kilometers నడిపిన తర్వాత మళ్ళీ బంక్ దగ్గరికి రావడం జరిగింది. ఒకసారి ముందుగా మనం రీడింగ్ చూసుకున్నట్టయితే 12,584 కిలోమీటర్ల 700 మీటర్లు తిరిగింది. అంటే 30 kilometers తిరిగింది. ఇప్పుడు ఫిల్ చేసి ఎన్ని లీటర్లు పట్టింది, లీటర్ పట్టిందా ఎక్కువ పట్టిందా చూద్దాము. ఫ్రెండ్స్, మనం ముందుగా అనుకున్నట్టుగా మనం ఈ అప్పి ఎక్స్ట్రా LDX ప్లస్ మైలేజ్ టెస్ట్ చేశాము. ఒకసారి డ్రైవర్ కమ్ ఓనర్ని అడిగి మనం మైలేజ్ ఎంత ఇస్తుందని తెలుసుకుందాం. నమస్కారం అన్న. అన్న, మీ పేరు? ముఖేష్ నాయక్ అన్న. ఓకే అన్న, మీరు ఈ ఆటో ఎన్నాళ్ళుగా వాడుతున్నారు? 8 months. ఓకే, ఇంతకుముందు మీకు ఏదైనా ఆటో ఉందా? ఉండే అన్న, సేమ్ అప్పి ఆటో. ఓకే అన్న, మనం ఇంతకుముందు ఫ్యూయల్ రింపి వెళ్ళాము కదా, ఫుల్ ట్యాంక్ చేసి వెళ్ళాము కదా, మళ్ళీ వచ్చి 30 kilometers తిరిగిన తర్వాత కూడా వచ్చి మనం చెక్ చేసాం కదా. ఒక మామూలుగా ఫిల్ చేసిన తర్వాత 30 kilometers వెళ్ళడానికి ఎంత పడుతుంది అన్న మైలేజ్? ఎంత పడుతుంది డీజిల్? లీటర్ ఇంకా 40 మళ్ళీ రిటర్న్ కొట్టేసినప్పుడు ఇంకా 40 ml తక్కువనే పడ్డది మనకు. ఇంకా 40 ml తక్కువనే పడ్డది లీటర్కి. అంటే 30 kilometers వెళ్ళడానికి ఎంత పడుతుంది అంటారు మీరు? 1 kilometer అప్రాక్సిమేట్లీ లీటర్ కంటే కొంచెం తక్కువనే పడుతుంది. ఓకే, మీరు మామూలుగా హైవేస్ వెళ్ళినా కానీ ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు కూడా మీకు లగేజ్ని బట్టి మరి ఎంత ఇస్తుంది అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ లగేజ్ వెయిట్కి సంబంధం లేకపోతే మైలేజ్ అయితే బెటర్ ఇస్తుంది అన్న. ఇంకా మైలేజ్ బెటర్. ఇంకా హైవేస్ అయితే 32 ఇస్తుంది. 32 నార్మల్గా మన సిటీస్లలో అంటే స్పీడ్ బ్రేకర్స్ అవి ఉంటాయి కాబట్టి 30 వరకు అయితే. 30 వరకు. ఓకే అన్న, అదే మీకు అంటే మీ ఫ్రెండ్స్లో కాంపిటేటివ్ వెహికల్స్ కూడా ఉంటాయి కదా, ఉంటాయి. అవైతే మరి ఎంత ఇస్తున్నాయి అంటారు? అవైతే అప్రాక్సిమేట్లీ నేను మా ఫ్రెండ్కి కనుక్కున్నప్పుడు అయితే అవి 20-25 అన్నారు. 20-25 ఎంక్వైరీ చేసినాక మన అప్పి అనేది 30 kilometers ఇస్తుంది అనగానే తీసుకున్నాం. 30 kilometers అనగా తీసుకున్నాం. ఓకే అన్న, మరి 30 ఇస్తుంది కాబట్టి మరి లాగడంలా మరి ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బెటర్ అన్న. ఇప్పుడు మనమే హైవే మీద చూసాం కదా, ఎక్కడ ఇంత స్పీడ్ బ్రేక్ రాలేదు, ఎక్కడ ఇంత ప్రాబ్లం అనేది రాలేదు మనకి. వెహికల్ స్మూత్గా వెళ్ళేసింది. లేట్ అయినప్పుడు కూడా మనకు ఇంత బ్రిడ్జ్ కూడా ఈజీగా ఎక్కి డౌన్ అవ్వడం జరిగింది. ఓకే అన్న, ఇప్పుడు కొత్తగా ఎవరన్నా వెహికల్ తీసుకోవాలనుకునే వాళ్ళకి మరి మీరు ఏమని చెప్తారు? తీసుకోవడంలో అప్పి అయితే బెటర్ అన్న. వేరే వెహికల్ కంటే అప్పి వెహికల్ తీసుకోవడం బెటర్ నా సజెషన్ అయితే. తీసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే మనం 8 months నుంచి వాడుతున్నాం కాబట్టి ఇది నచ్చింది కాబట్టి ఇది ఇంకా మనం వాడుతున్నాం. నచ్చకపోతే ఎప్పుడో మనం ఇది కాకుండా వేరే వెహికల్ చూస్ చేస్తాం. నా సజెషన్ అయితే 100% ఇదైతే ఓకే. మీరు తీసుకున్నారు కదా, ఇప్పటివరకు ఎన్ని సర్వీసింగ్ల వరకు చేయించారు? 6 చేయించారు. ఓకే, మీకు ఏదైనా రిపేర్ లాంటిది వచ్చింది? రిపేర్ లాంటిది ఏం లేదు. రిపేర్ లాంటిది అయితే ఏం లేదు. అంత బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ముందుగా ఈ వెహికల్ డిజైన్ విషయానికి వచ్చినట్టయితే
ఇటాలిక్ డిజైన్తో రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు హాలోజన్ లైట్స్ విత్ టర్న్ ఇండికేటర్స్ ఇచ్చారు. అలాగే అప్పీకి సంబంధించిన లోగో అప్పీ ఎక్స్ట్రా LDX ప్లస్ అని దీనికి సంబంధించిన నేమ్ అనేది ఇక్కడ రిటర్న్ చేశారు. అలాగే వెహికల్ వీల్ బేస్ చూసుకున్నట్టయితే 2100 mm వీల్ బేస్తో రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మడ్గార్ కూడా చాలా వైడ్గా ఇచ్చారు. ఈ వెహికల్ని మనం చూసుకున్నట్టయితే మనం ఈ అప్పీ ఎక్స్ట్రా LDX ప్లస్ వెహికల్ చూసుకున్నట్టయితే డీజిల్ వేరియంట్లో, అలాగే మనకు CNG వేరియంట్లో, అలాగే మనకు ఎలక్ట్రిక్ వేరియంట్స్లో 3 వేరియంట్స్లో ఇస్తున్నారు. అలాగే ఈ వెహికల్లో నాకు బాగా నచ్చిన విషయానికి వచ్చినట్టయితే ఈ వెహికల్ బాడీ సైజ్ అనేది 3 విధాలుగా డివైడ్ చేశారు కంపెనీ వాళ్ళు. 5 ఫీట్స్ గల బాడీ, అలాగే 5.5 ఫీట్స్ గల బాడీ, అలాగే 6 ఫీట్స్ గల బాడీతో ఇస్తున్నారు. ఈ వెహికల్ ఇంజన్ విషయానికి వచ్చినట్టయితే 599 cc గల ఇంజన్తో ఇస్తున్నారు. ప్రస్తుత మార్కెట్లో కాంపిటీటర్స్తో పోలిస్తే ఇంత పెద్ద ఇంజన్ ఈ సెగ్మెంట్లో లేదు. అలాగే 9 HP లేదా 23 Nm టార్క్తో ఇస్తున్నారు. క్యాబిన్ అనేది ఓపెన్ చేసి ఇంటీరియర్ అనేది ఎలా ఉందో చూద్దాము. ఫ్రెండ్స్, ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే డ్రైవర్ కూర్చోడానికి వైడ్ రేంజ్లో, కాళ్ళు పెట్టుకోవడానికి వైడ్ రేంజ్లో స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. నా హైట్ వచ్చేసి 5.10 inches. ఒకసారి నేను కూర్చొని కంఫర్ట్ అనేది ఎలాగుందో చూద్దాము. ఇక్కడ చూడొచ్చు, నా హైట్ వచ్చేసి 5.10. అయినా ఇంకా ఒక 4 inches పర్సన్ పట్టే విధంగా ఇచ్చారు. అంటే మామూలుగా 6 feet 6.2 feet ఉండే పర్సన్ కూడా ఈజీగా కూర్చోవచ్చు. అలాగే ఇక్కడ కాళ్ళు పెట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డాష్ బోర్డ్ అనేది చాలా స్టైలిష్ డిజైన్తో రావడం జరుగుతుంది. ఇలా మనం చూసుకున్నట్టయితే మనం ఎంత స్పీడ్ వరకు వెళ్తున్నాము చూసుకోవచ్చు. అలాగే మన ఫ్యూయల్ అనేది ఎంత ఉంది, అలాగే బ్యాటరీ కెపాసిటీ, అలాగే మనం ఒకవేళ ఈ వెహికల్లో మనకు ఏదన్నా హీట్ అనేది పెరిగినట్టయితే అది కూడా ఇండికేట్ చేయడానికి చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ముందు ఉండే లైట్స్ వేసుకోవడానికి ఒక స్విచ్, అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వైపర్కి సంబంధించిన స్విచ్, అలాగే ఇక్కడ మనకు పార్కింగ్ లైట్స్, అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పార్కింగ్ లైట్స్ సంబంధించిన స్విచ్ ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్లో డాష్ బోర్డ్లో చూసుకున్నట్టయితే మామూలుగా మొబైల్సే కానీ లేదంటే పర్సులు అనేది పెట్టుకోవడానికి సులభంగా ఉండడానికి ఇచ్చారు. అలాగే ఇక్కడ మనం లాకర్ కూడా ఇచ్చారు. మా లాకర్ కూడా ఇచ్చారు. డబ్బులే కానీ లేదన్నా పేపర్స్ ఎలాంటి ఏదైనా స్టోర్ చేసుకొని లాక్ వేసుకోవడానికి లాకర్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఒకవేళ మనం ఏదన్నా సౌండ్ సిస్టమ్ పెట్టుకుంటే బాక్సులు పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్లో ఒక పర్సనే కాకుండా కావాలనుకుంటే మాన్యువల్గా కావాలనుకుంటే మనం కూడా ఇంకిద్దరు కూర్చునే విధంగా, అంటే లెఫ్ట్ సైడ్ ఒకరు కూర్చునే విధంగా, రైట్ సైడ్ అడ్జస్ట్ చేసుకొని కూర్చునే విధంగా ప్లేస్మెంట్ చేసుకోవడానికి కూడా కొంచెం స్పేస్ ఉంది. ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్, అలాగే కాళ్ళ కిందనే రైట్ సైడ్ కాళ్ళ కిందనే బ్యాటరీ అనేది ఇచ్చారు. అలాగే మనం ఇక్కడ నుంచి చూడొచ్చు రోడ్ వ్యూ అనేది ఎలా ఉందో. నేను చూసినట్టయితే ఈ రోడ్ వ్యూ అనేది చాలా బాగుంది. కంప్యూటర్ వెహికల్లో లేనట్టుగా 60 కిలోమీటర్ల మ్యాక్సిమం స్పీడ్తో రావడం జరుగుతుంది. మైలేజ్ విషయానికి వచ్చినట్టయితే 1 లీటర్ డీజిల్ కొట్టించినట్టయితే 30 kilometers వరకు వెళ్తుందని చెప్తున్నారు. ఈ వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే 240 mm గ్రౌండ్ క్లియరెన్స్తో ఇస్తున్నారు. ప్రస్తుత మార్కెట్లో ఈ వెహికల్కి కాంపిటీటర్స్ ఉండే వెహికల్స్తో పోలిస్తే చాలా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మామూలుగా ఏదైనా బండలు ఉండే ఏరియాలో కానీ ఎగుడు ఉండే ఏరియాలలో కానీ వెహికల్ వెళ్ళినప్పుడు ఎటువంటి డిస్టర్బ్ లేకుండా వెహికల్కి వెనుక బ్యాక్ సైడే కానీ ఫ్రంట్ సైడే కానీ ఎక్కడ తాకకుండా ఉంటుంది. అంటే 23% ఎత్తుగా ఉండే ప్లేసులకి వెళ్ళి కూడా సులభంగా వెళ్తుంది. ఎత్తుగా ఉండే ప్లేసులు అంటే బ్రిడ్జ్ ఎక్కడేమో కానీ లేదంటే మామూలుగా ఏదైనా కొండ ప్రాంతాలకు ఎక్కడేమో కానీ అలాంటి ప్లేసులలో కూడా సులభంగా వెళ్తుంది. ఈ వెహికల్ మనం చూడొచ్చు ట్యూబ్ టైర్స్ విత్ మడ్ గార్డ్స్ చూడొచ్చు. మామూలుగా టైర్కి అనేది సేఫ్టీగా ఉండేటట్టు, మళ్ళీ వెహికల్కి ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా మామూలుగా మట్టి లాంటిది బురద లాంటిది వెహికల్ పైన పడకుండా. ఫ్రెండ్స్, ఈ వెహికల్ ఇంజన్ విషయానికి వచ్చినట్టయితే 599 cc రావడం జరుగుతుంది. ఈ మినీ సెగ్మెంట్లో చూసుకున్నట్టయితే ఇదే పెద్ద ఇంజన్. అలాగే ఈ వెహికల్ HP చూసుకున్నట్టయితే 9.39 HP ఇవ్వడం జరుగుతుంది. అలాగే మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 23.5 Nm టార్క్తో వస్తుంది. అలాగే ఈ వెహికల్లో మరో మంచి విషయం చూసుకున్నట్టయితే 46 నెలల సూపర్ వారంటీతో ఇస్తున్నారు. 46 నెలలు అంటే 3.5 సంవత్సరాలు లేదంటే 1,00,000 kilometers సూపర్ వారంటీతో ఇస్తున్నారు. అలాగే ఈ వెహికల్ సర్వీస్ విషయానికి వచ్చినట్టయితే ప్రతి 10,000 kilometers ఒకసారి సర్వీస్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ వెహికల్ మైలేజ్ మామూలుగా మనం చూసుకున్నట్టయితే 30 kilometers మైలేజ్ ఇస్తుందని చెప్తున్నారు. పూర్తిగా చూడడం మాత్రం అయితే మర్చిపోకండి. పూర్తిగా చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి.